రెండు దాటిపోయింది, అమ్మాయి ఇంకా రాలేదు. ప్రేమకి నిరీక్షణ తప్పదంటారు, ఇందుకే కాబోలు. ఈ పెట్టుడు మీసం ఒకటే దురద, చస్తున్నాను దీంతో. చేస్తుంది. బ్యూటిఫుల్ బాయ్. ఏమిటి ఈయన మీసం పొద్దున ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా ఉంది? నా మీద ఎంత లవ్వో ఆ లుక్స్ లోనే తెలుస్తోంది. ఆడ నెమిలి లుక్స్. హాయ్ నీరజ్జ. అమ్మ బావా, చట్టం నా మొదటి పెళ్ళం, న్యాయం నా రెండో పెళ్ళం అని చెప్పి మూడో పెళ్ళం కోసం ట్రై చేస్తున్నావా? చెబుతా. ఇంతకీ ఆ ఆంజనేయుల విషయం? వాడి విషయం కాసేపు మనం మాట్లాడకుండా ఉంటే నీకేమైనా అభ్యంతరమా? అంటే ఇక్కడికి వస్తే మీరు ఫలితాలు ప్రకటిస్తానని పొద్దున అన్నారు కదా అని వచ్చాను. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నీతో ఒక ప్రత్యేకమైన మ్యాటర్ డిస్కస్ చేద్దామని. ఏమిటో చెప్పండి. మాటలో ఎలా చెప్పాలో నాకు కుదరలేదు. పోనీ పాట రూపంలో చెప్పరా? అంటే మీరు పాట పాడతారా? పోలీసులకి పాటలు పాడటం రాదని అనే ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదు సార్. చెప్పేదేదో మాటల్లోనే చెప్పొచ్చు కదా అని. పెళ్లిళ్లలో పురోహితుడు సంస్కృతంలో మంత్రాలు చదువుతాడే గాని తెలుగులోను ఉర్దూలోను చదవడు. ఎందుకంటే అదంతే. మనిషి అన్నాక డిసిప్లిన్ ఉండాలి, లేకపోతే లాభం లేదు. రాయబారానికి వెళ్ళిన శ్రీకృష్ణుడు రాగాలు తీసి పద్యాలు పాడతాడే గాని మాటల్లో చెప్పడు. ఎందుకంటే అదంతే. ఎవరు నమ్మాలో తెలియడం లేదు. మన కోపం వచ్చినప్పుడు నీ అమ్మ నీ అక్క అని అచ్చ తెలుగులో తిడతానే గాని స్కౌండ్రల్ రాస్కెల్ అని ఇంగ్లీష్ లో తిట్టాం. ఎందుకంటే అదంతే. అవును. దేర్ఫోర్ ప్రేమ విషయంలో పాటలకున్న ఎఫెక్ట్ మాటలకుండదు. సో ఐ షాల్ స్టార్ట్ మై లవ్ సాంగ్ ఇమ్మీడియట్లీ. నీవేనా నీవేనా నన్ను తలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవర పరచినది. చిచి, ఈ పాట నా లవర్కి నచ్చినట్లేదు. వేరే పాటలు అంకించుకుంటా. కబులో మిస్ మిస్ కో కిస్ కళ్ళ గజ్జే కంకాణమ్మ ఒళ్ళోకొస్తావా?